శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నేతల దుశ్శాసన పర్వం కొనసాగుతోంది. అంగన్వాడీ హెల్పర్ ఇంద్రజను లాగిపడేశారు టీడీపీ నేతలు. తాము చెప్పిన అంగన్వాడీ హెల్పర్ పోస్టుకు రాజీనామా చేయలేదని ఆక్రోశం వెల్లగక్కారు. రామగిరి మండలం మంగాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ సుధాకర్ యాదవ్ అందుబాటులో లేరని ఫిర్యాదు తీసుకోమని రామగిరి పోలీసులు చెబుతున్నారు. టీడీపీ నేతలపై వచ్చే ఫిర్యాదులను రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. టీడీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ అంగన్వాడీ హెల్పర్ ఇంద్రజ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ ఘటన పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడులో జరిగింది. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇస్తారు. శివారెడ్డి, సో ప్రతిరోజు మనం మాట్లాడుతూనే ఉన్నాం, సో మీరే అందిస్తున్నారు ఏదో చోట ఇలాంటి రిపోర్ట్. సో పలువురు ఈ సెల్ఫీ వీడియోల్లో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. సో ఈ కక్ష సాధింపులేంటి, అంగన్వాడీ వర్కర్పై కూడా ఈ దౌర్జన్యం ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ అప్డేట్ చెప్పండి. ఖచ్చితంగా ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలం రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే రామగిరి మండలంలో టీడీపీ నేతలు కార్యకర్తల దౌర్జన్యాలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా రామగిరి మండలం మంగాపురంలో ఏదైతే అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్నటువంటి ఇంద్రజ పైన ఒకసారిగా టీడీపీ నేతలు వచ్చారు, దాడి చేశారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ వస్తున్నారు. ఏదైతే అంగన్వాడీ హెల్పర్ పోస్టుకు మీరు రాజీనామా చేయండి, టీడీపీ నేతల నుంచి ఒకరిని ఆ పోస్టులో అపాయింట్ చేయాలి, అయితే ప్రభుత్వం మారినంత మాత్రాన నేనెందుకు రాజీనామా చేయాలని ఇంద్రజ పదే పదే వాదిస్తూ వస్తున్నారు. గతంలో కూడా ఒకసారి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే రామగిరి మండలానికి సంబంధించిన ఎస్ఐ సుధాకర్ యాదవ్ పూర్తి స్థాయిలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ టీడీపీ నేతల దౌర్జన్యానికి పరోక్షంగా సహకరిస్తూ వస్తుండడంతో మరోసారిగా టీడీపీ నేతలు రెచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మంగాపురం గ్రామంలో ఒక్కసారిగా అంగన్వాడీ హెల్పర్ ఇంద్రజ ఇంటికి వెళ్ళారు. అక్కడ విచక్షణారహితంగా అంటే చీర పట్టుకొని లాగారు, దాష్టికంగా దాడి చేసిన పరిస్థితి మనం విజువల్స్లో చూడవచ్చు. దాదాపుగా సోషల్ మీడియాలో కూడా ఈ విజువల్స్ పూర్తి స్థాయిలో వైరల్గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాక్షాత్తు మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాప్తాడు నియోజకవర్గంలో రోజు రోజుకు జరుగుతున్నటువంటి టీడీపీ నేతల దాష్టికంపైన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం, ఏకపక్షంగా వ్యవహరించడం పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి సర్వత్రా కనిపిస్తోంది. హరి. ఆల్ రైట్ శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.